హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే నవధాన్యాలు. నవధాన్యాలు మనం సరిగా వాడం. నాటు వైద్యం అంటే నిర్లక్ష్యం చేస్తాం. మన ఇళ్లలో వామాటరు కషాయం సరిగా వాడడం తాగం. కానీ నవధాన్యాల వల్ల కషాయం వల్ల ఎంత ఉపయోగం ఉందో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. వాపు, కీళ్ళ వాపు, నొప్పులు, అది ఏ నొప్పులైనా కానీ మీకు కావాల్సింది అండుకొర్రలు 3 రోజులు, కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. కషాయాల్లో జామ ఆకు కషాయం, పారిజాత ఆకు కషాయం, బిల్వ ఆకు కషాయం, గరిక ఆకు కషాయం. జామ ఆకు కషాయం ఎంత మంచిది అంటే, పారిజాత ఆకు కషాయం మీకు పళ్ళ నొప్పి వచ్చినా కానీ మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకుని పళ్ళ నొప్పి బాగా కాకుండా కానీ జామ ఆకు, చమురు ఆకు అంటే ఆముదపు ఆకు ఒక 3 రోజులు ఇది 3 రోజులు అది తీసుకుంటే ఆ కషాయం నోట్లో వేసుకొని మన పుక్కలిస్తే చాలు 3 గంటల్లో మీకు నొప్పి తగ్గిపోతుంది. అది ఏ నొప్పి అయినా, కీళ్ళ వాపు, రుమాటిజం, ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, మల్టిపుల్స్, తాగండి, హ్యాపీగా తాగండి. మీకు కషాయం అంటే ఈ ఆయుర్వేద పండితులు చెప్పినట్లు 1 లీటర్ని 1/4 లీటర్కు కుదించండి, ఘాటుగా ఉంటుంది బాబు భయం అనే అలాంటి కషాయం కాదు ఇది. 4 ఆకులు 1 లోట నీళ్లను మరిగించి, నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ఆకులను వేసి 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. దాని మీద మూత పెట్టండి. 2-3 నిమిషాల తర్వాత వడపోసుకొని అలాగే వేడివేడిగా అయినా తాగొచ్చు, చల్లగా చేసుకొని గుట్టుక్కైనా తాగొచ్చు. లేదు నేను కాఫీ లాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే దానికి 1 తాటి బెల్లం 1 చెంచా పాకం కలుపుకొని నిదానంగా కాఫీ లాగా తాగండి. కానీ పడిగడుపున ఒకసారి ఖచ్చితంగా తాగాలి. చూశారు కదా ఫ్రెండ్స్, నేను ఫాలో అవుతున్నాను, మీరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, వామాటరు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దేనికి ఉపయోగిస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది చాలామందికి తెలియదు. నెక్స్ట్ వీడియోలో ఈ వామాటర్ ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, మర్చిపోవద్దు.